కౌంట్ డౌన్ చెప్తాను. రెడీ 10 seconds. జస్ట్ కమ్ చూపించి స్టార్ట్ చేయాలి సార్. 9 2 1 క్యూ. సో నా పేరు రాజశేఖర్ బసవరాజు. మనం ఈ రోజు ఇక్కడ కలవటానికి కారణం మనకి ఎంతో హృదయ విచారకరమైన రోజు. లైక్ మన బాలు గారిని మనం మిస్ అయిపోయాము, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. సో వారు ఎన్నో వారి గురించి చెప్పాలంటే కనుక నా స్థాయి కూడా సరిపోదేమో నేను అనుకుంటున్నాను. అయినా వారికి ఘనమైన నివాళులు అర్పించడం కోసం అని చెప్పేసి ఈ రోజు మనతో పాటు పాల్గొనడానికి అమెరికాలోని వీళ్ళందరూ సింగర్స్ కాదండి, వాళ్ళ కెరీర్ కూడా సింగింగ్ తోటి మొదలు పెట్టుకొని బాలు గారితో ఇంటరాక్ట్ అయ్యేసి ఇక్కడ అమెరికా వచ్చినప్పుడు కానివ్వండి, ఇండియాలో కొన్ని వాళ్ళ అనుబంధాలను వారి అంటే ఆయనతో అనుబంధాన్ని షేర్ చేసుకోవడానికి, అట్లాగే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రోజు మీకు మనకు కనపడే వాళ్ళందరూ కూడా ఫస్ట్ మణి శాస్త్రి గారు, అట్లాగే రామ్ తుర్వస్ల గారు, పారిజాత బర్తిపూర్ గారు, విశ్వ అమ్లా గారు, వీరందరూ కూడా ఎంతో మందికి అమెరికాలో మనం చూసుకుంటే కనుక ఎంతో మందికి అంటే సింగింగ్ నేర్పిస్తూ ఎంతో మంది కొత్త ఈ తరాలకు అమెరికాలో తెలుగు భాష మర్చిపోతుంది అని అనుకున్న టైంలో కూడా వీళ్ళు తెలుగులో పాటలు నేర్పిస్తూ వీళ్ళందరికీ నేర్పిస్తూ ఇక్కడికి మనతోటి ఈ రోజు బాలు గారి కోసం అని చెప్పేసి అని వారి జ్ఞాపకంగా వారి యొక్క పాటల్ని గుర్తు చేసుకుందాం అని చెప్పేసి అని మన ముందుకు వచ్చారు. అందరికీ వెల్కమ్ అండి, నమస్కారం అందరికి కూడా. అట్లాగే బాలు గారి నుంచి ఎంత చెప్పినా తక్కువేనంటే ఆయనకి, ఎందుకంటే మనకు తెలుసు, కానీ ఒకసారి రిమైండ్ చేసుకోవటం అంటే కనుక 40,000కు పైగా సాంగ్స్ పాడేసి మనం ఏ గుడి తీసుకున్నా లక్షలాది గుళ్ళల్లో మన ఇండియాలో తీసుకుంటే కనుక లక్షలాది గుళ్ళల్లో మనకు పొద్దున్నే చూసుకుంటే కనుక 6:30-7 గంటలకు చూసుకుంటే కనుక ఆయన ప్రవచనంగా ఆయన పాటలు అంటే కనుక దేవుడి పాటలు కానివ్వండి, ఈ డివోషనల్ సాంగ్స్ కానీ వినకుండా మనం ఉండనంటూ రోజు లేదు. సో అట్లాగే మనకి అట్లాగే గుళ్ళల్లో ఇండియా మొత్తంలో కూడా ఆయనకు అవార్డులు వచ్చినాయి, రివార్డులు వచ్చినాయి, ఎన్నెన్నో పద్మశ్రీ, పద్మభూషణలు ఇవన్నీ వచ్చినాయి. ఆయన భారతదేశానికి ఒక రత్నం. ఆ రత్నం కనుక ఆయనకి ఇస్తే కనుక ఆ రత్నానికి వాల్యూ ఉంటుందని చెప్పేసి కూడా నేను గంటపదంగా చెప్పగలుగుతాను ఖచ్చితంగా అది. సో మనం తీసుకుంటే కనుక లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ అండి. సో మనం ఈ రోజు ఇక్కడ వీళ్ళందరితో మనం ఎందుకు కలుస్తున్నాం అంటే కనుక ఇప్పుడు బాలు గారిని పాడిన పాటలని ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇది కేవలం బాలు గారికి డెడికేట్ చేయడం కోసమేనండి. ముందుగా నమస్కారం విశ్వ గారు. విశ్వ గారు మీరు నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా మనకి ఏంటంటే మీరు ఒక మంచి పాట బాలు గారికి పాడతారని బాలు గారికి. థ్యాంక్ యూ. తప్పకుండా అండి, మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలండి. విశ్వమోహన్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తప్పకుండా అండి. ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము. శంకరాభరణము. శంకర గణనిగణము శ్రీహరి పద కమలము. శంకర గణనిగణము శ్రీహరి పద కమలము. మాలికా తరళము శంకరాభరణము. శారద వీణా శరద వీణారాగ చంద్రిక పులకిత శారద
శారద వీణారాగ చంద్రిక పులకిత సమరరాగము నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము రసికుల కనురాగమై రసగంధలోకారమై రసికుల కనురాగమై రసగంధలోకారమై పల్లవించు సమవేద మంత్రము శంకరాభరణము శంకరాభరణము అద్వైత శ్రీయారపదతి గాలి సోపాయము అద్వైత శ్రీయారపదతి గాలి సోపాయము సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము సత్యసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై ముక్తి రసపు భక్తి యోగ మార్గము బ్రతిరేగి సుధారాగ స్వర్గము శంకరాభరణము ఓంకారానుసంధానము గానమే శంకరాభరణము పదాని శంకరాభరణము భవగరి భవగరి శంకరాభరణము సరి సాయి సరి రమణి రామద మగమద మణి రజని శంకరాభరణము దపరమ పపరమ దపరమ గమ మదని ని మదని ని ని గ గమ మగరి ని సని ని ద శంకరాభరణము రి స స జరి రి స జరి స జరి 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 ని ని దరి 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 స దరి స దరి దరి స ని ద పద ద ద హరి గా మమ గా హరి గా మమ గా హరి గా మమ గా హరి సి సి ద సి హరి మమ గా మమ గా మమ గా మమ గా మని ద మమ గా మని ద స ని ద మని ద స ని ని స గా ని స గరి స ని ద రి స రి స ని ద మ స గరి స ని ద రి స ని ద మ స ని ద మ రి స ని రి స ని ద మ రి ద స ని ద మ మ రి స ని ద మ స ని ద మ మ ద మ మ రి ద మ ద రి స ని ద మ ప రి స ని ద మ రి ద మ మ ద రి స ని ద మ మ రి స ని శంకరాభరణము శంకరాభరణము. చాలా అద్భుతంగా పాడారండి విశ్వ గారు. విశ్వ గారు, ఒకటి, మీరు ఎప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారిని ఎప్పుడు కలిసారా, లేకపోతే కనుక మీకున్న మెమరీ ఏంటి ఆయనతోటి? చాలా ఉన్నాయండి. ఆ మహానుభావుడిని సారీ వన్ సెకండ్, ఒక్క నిమిషం, సారీ అబౌట్ దట్. అయ్యా, ఆయన గురించి చెప్పే వయస్సు కానీ ఏం చెప్పమంటారండి. ఆయన ఒక మహానుభావుడు, ఒక మహా విశ్వవిద్యాలయం, ఒక మహాకావ్యం, ఒక మహా గ్రంథం, ఒక మహా మనిషి. ఆయనతోటి చాలా ఇంటరాక్షన్స్ ఉన్నాయండి. ఆ మహానుభావుడిని ఫస్ట్ 1983 సంవత్సరంలో కలవడం జరిగింది. ఆ రోజుల్లో హైదరాబాద్ లో
విజయబాల కల్చరల్ అసోసియేషన్ అని ఉండేదన్నమాట. సో మీకు ఇప్పుడు యాక్చువల్గా అన్ని టీవీ సీరియల్స్కి మ్యూజిక్ కంపోజ్ చేసే బంటి గారని హైదరాబాద్లో ఉంటారు. ఆయన యాక్చువల్గా ఒక డాక్టర్ బంటి అంటారు. సో మేమంతా చిన్నప్పుడు కలిసి మేము మా ఓన్ సాంగ్స్ కంపోజ్ చేసుకొని స్టేజ్ మీద కార్యక్రమాలు ఇస్తున్నప్పుడు ఆయన ఒకసారి మాకు జడ్జిగా వచ్చారు. ఆ తర్వాత ఒకసారి చీఫ్ గెస్ట్గా కూడా వచ్చారనమాట. సో అప్పటి నుంచి మా అనుబంధం అలాగా సాగుతూనే ఉంది. 2015, 2017 ఆఫ్ కోర్స్ ఆ తర్వాత చాలా మీరు విశ్వ గారు, అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక మీకు ఆయనతో ఉన్న అంటే కనుక మర్చిపోలేని అనుభూతి ఏదైనా ఉందా మీకు? చాలా ఉన్నాయండి. ఒకటి చెప్పండి చాలు. మొన్న 2017లో SPB 50కి ఆయన క్యాన్సర్ సిటీ రావడం జరిగింది. అయితే ఆయన మా ఇంటికి రావడం జరిగింది. మాతోటి కూర్చొని మా ఆవిడ వండి పెట్టిన భోజనం తిన్నారు. ఆయనతో కూర్చొని ఒక 6-7 గంటల సేపు మేము సంగీతం గురించి మాట్లాడుకున్నాం. అంటే అది మరవలేని అనుభూతి అనమాట. ఆ మహానుభావుడు మహాకుంభావి సరస్వతి మా ఇంటికి వచ్చినందుకు ఆయన ఒక ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ నేను చెప్పను. ఆ మహానుభావుని నేను చూసినప్పుడే ఆ ప్రామిస్ తీరుతుంది. మళ్ళీ వచ్చినప్పుడు విశ్వ మనం ఈ పని చేద్దామని ఒక చెప్పారనమాట ఆయన. బట్ అది నేను ఆయన దగ్గరికి వెళ్ళి చేయవలసిన పని. అది చాలా ఉన్నాయండి అనుభూతులు. బట్ అది అంటే కనుక తేరకుండా ఆయన నేను భాస్కర్ గారు మీకు రాజా గారు మీకు తెలుసో లేదో ఆమె కరోనా సర్వైవర్ అండి. మార్చ్ 3rd వీక్, మార్చ్ యాక్చువల్ 2nd వీక్ 17th నేను ట్రావెల్ చేస్తానన్నమాట. సో వెన్ ఐ కేమ్ బ్యాక్ హోమ్ ఐ హ్యాడ్ సిమ్టమ్స్. సో అప్పుడు చాలా ఎర్లీగా జరిగింది కాబట్టి పెద్దగా అనుభూతి లేదు. హాస్పిటల్స్కి వెళ్ళినా టెస్టింగ్ సరిగ్గా ఉండేది కాదు. సో మా ఆవిడ పట్టుబట్టి 4-5 ఎమర్జెన్సీ రూమ్స్కి వెళ్ళి I was admitted into the hospital. I was patient number 6 in Kansas City. Of course, తల్లి దీవెన అంటారు. ఆ మహాతల్లి మా అమ్మగారు దీవెన వల్ల నేను బతికి బయటపడ్డానని చెప్పచ్చు. చిన్నపిల్లలు కాబట్టి కార్యక్రమం ఏదో ఉందనుకున్నాడు మా మహానుభావుడు ఆ పెద్ద ఆయన. సో బతికి బట్ట కట్టి బయటకు వచ్చాను. సో బాలుగారు కూడా వచ్చేస్తారని అనుకున్నాం. ఎందుకంటే నేను కొంతమంది కాంటాక్ట్స్ ద్వారా, అంటే ఆయన పర్సనల్ గా బాగా తెలుసు కాబట్టి ఆయనతో మాట్లాడలేకపోయినా కొంతమంది ఫ్రెండ్స్, చెన్నైలో ఉన్న ఫ్రెండ్స్ తోటి కాంటాక్ట్ లోనే ఉన్నాను. పర్వాలేదు వచ్చేస్తున్నారేమో అన్న ఆశతోనే వెయిట్ చేసామండి. ఇలా జరుగుతుంది అనుకోలేదు. సో ఆ షాక్ ఆయన కూడా అంటే మీరు చెప్పినట్టుగా ఆయన కూడా జయించారు, బయటకు వచ్చారు. వచ్చేసినా కానీ అనుకోని కొద్దిగా ఇన్ఫెక్షన్ మూలాన్ని ఇదవటం జరిగింది ఆయన. అవునండి. సో ఈ లోటు ఎప్పటికీ తీరదండి. అంటే కొంతమంది అంటారు సమయంతో ఈ భారం తగ్గుతుందేమో అంటారు, కానీ ఒక తల్లి పోతే మనకు ఆ లోటు ఎప్పుడు మనం బతికినంత కాలం ఉంటుంది. అలాగే బాలుగారు లేని లోటు మనం జీవించినంత కాలం ఉంటుందండి. ఆ లోటు ఉంటుంది, అది ఎవరు తీర్చేది కాదండి. ఆ మహానుభావుడు మన సినీ సంగీతానికి సేవలు చేసిన ఆ లోటు ఎప్పటికీ ఉంటుందండి. తప్పకుండా అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి. అట్లాగే మణిశాస్త్రి గారు, మీరు అంటే కనుక బాలు గారిని ఇప్పుడు కలిసారు? అంటే కనుక అమెరికా వచ్చినప్పుడు కలిసారా, లేకపోతే కనుక ఇండియాలోనే పరిచయం ఉందండి వారితో? హలో హలో మణి గారు మాట్లాడండి, వినపడుతుందండి. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. నేను 2000లోనండి చెన్నైలో జి ఆనంద్ గారికి నేను థ్యాంక్స్ చెప్తాను. ఆయనకి అప్పుడు గొప్ప సన్మానం చేసి పుష్పాభిషేకం చేశారు. సో ఆ సభలో నేను ఫస్ట్ టైం ఆయన ఎదురుగుండా ఏ దివిలో విరిసిన పారిజాతమో పాడాను. ఆ పాట పాడినప్పుడు ఆయన చాలా చాలా సంతోషించారు. అది నా ఫస్ట్ ఇంటరాక్షన్. తర్వాత అమెరికా వచ్చినప్పుడు పాడుతా తీగాకి దానికి ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నాను కాబట్టి ఆయనతో చాలా దగ్గరగా నాకు ఇంటరాక్షన్ లభించిన ఒక పుణ్యం దక్కింది నాకు. సో ఆయనకి ఏం కావాలన్నా చూసి పెట్టడం, ఆయనతో కూడా ఉండటం, ఇవన్నీ కూడా నేను చేయగలిగాను. అంతేకాకుండా హైదరాబాద్లో ఆయన 45 సంవత్సరాలు సినీ పరిశ్రమలో ఫినిష్ చేసుకున్నప్పుడు అది దానికి డెడికేట్ చేస్తూ
45 పాటలతో నేను రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేశాను. దానికి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. అడగగానే వచ్చారు. చెప్పలేనమ్మా ఎంతసేపు ఉంటాను, బట్ వస్తాను అన్నారు. అన్నట్టుగానే వచ్చిన ఆయన గంట సేపు ఉండి మా పాటలన్నీ విని వెళ్ళారు. నేను చాలా చాలా సంతోషించాను. అసలు డౌన్ టు ఎర్త్ అంటే ఎవరు అంటే ఇంకా ఆయన ప్రతిరూపం అంతే. అసలు ఏంటండి ఆ వినమ్రత ఏంటి, ఆ సహృదయత ఏమిటి, స్నేహశీలి, మంచి మనసున్న మనిషి. నాకు చెప్తుంటే నాకు పులకరిస్తోంది ఒళ్ళు. అంత గొప్ప మనిషిని మనం కోల్పోయాం. అంతేకాకుండా గొప్ప సంగీతకారుడు, సంగీత విద్వాంసుడు, గాయకుడు, గాన గంధర్వుడు, ఏం చెప్పినా మనం సరిపోదండి. అదే అదే యా మీరు ఆయన గురించి ఏ పాట పాడిపోతున్నారండి? నేనేమనుకున్నానంటే ఆయన పాడటమే కాకుండా చాలా సినిమాలకి కంపోజ్ చేశారు. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన చేసిన పాట ఒకటి జానకమ్మ చేత పాడించారు జాకీ సినిమాలో. ఆ పాట పాడదాం అనుకుంటున్నాను. తప్పకుండా అండి. ఈ ప్రేమ గండాలు, ఈ తేనె గుండాలు గడిచేది ఎన్నాళ్ళకో, కలిసేది ఏ నాటికో, అలా మండి పడకే జాబిలి, చలి ఎండ కాసే రాత్రి, దాహమైన వెన్నెల రేయి, దాయలేను ఇంతటి హాయి, ఎలా తెలుసుకోను ప్రేమని, ఎలా పిలుచుకోను రమ్మని. చాలా ఎక్సలెంట్ అండి, చాలా అద్భుతంగా పాడారు. అంటే ఎట్లా మన బాలుగారిని గురించి చూసుకుంటే కనుక ఇప్పుడు ఎంతో మంది గాయకులను పైకి తీసుకొచ్చారు మన ఇండియాలో కానీ, అమెరికాలో కూడా అమెరికా కూడా వచ్చేసి ఎంతో మందిని ప్రోత్సహించారు. సో అట్లాగే మీరు కూడా యాక్చువల్ గా ఇక్కడ స్కూల్ ఒకటి స్థాపించేసి ఎంతో మందిని మన తెలుగు వారిని ప్రోత్సహిస్తున్నారు. చాలా అంటే మీతో పాటు అందరూ కూడా రామ్ గారు కానీ, పారదాస గారు కానీ, విశ్వ గారు, చాలా చాలా సంతోషం అండి. అట్లాగే ఇప్పుడు మనం నెక్స్ట్ తీసుకుంటే కనుక రామ్ తుర్వాస్లా గారు ఉన్నారు. రామ్ గారు చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. సో మీరు బాలు గారితో ఉన్న ఎక్స్పీరియన్సెస్ చెప్తారండి. విశ్వ గారు కెమెరా ముందర ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ. రాండి ముందుగా బాలు గారికి శ్రద్ధాంజలి తెలియజేసుకుంటూ, అలాగే రామ్ గారు కొద్దిగా మాట్లాడరా? తప్పకుండానండి. ముందుగా బాలు గారికి శ్రద్ధాంజలి చెప్తూ, అలాగే తెలియజేసుకుంటూ, ఇతర ప్యానల్ అందరూ కూడా చాలా మంది బాగా పరిచయం ఉన్నవాళ్ళు. వాళ్ళతో ఈరోజు కార్యక్రమం చేయడం చాలా బాగుంది. అలాగే అశేష ప్రేక్షక మహాశివులందరికీ కూడా, మన టీవీ ప్రేక్షకులందరికీ నా సుమాంజలు. బాలసుబ్రహ్మణ్యం గారితో అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా పరిచయం ఉంటుందండి. ఆయన 4 జనరేషన్స్ కలిపారు కనుక మహానుభావుడు ఆయన. అలాగే అందరిలాగానే నాకు కూడా అదృష్టం కలిగింది. 97 నుంచి నేను అట్లాంటాలో ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడ ఏ కార్యక్రమం అయినా తప్పకుండా వెళ్ళి అవకాశం ఉంటే కలవడం జరుగుతుంది అన్నమాట. అయితే అదృష్టంగా ఆటా 2000 అప్పుడు ఆయనతో చాలా క్లోజ్ గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగింది మాకు. 3 days ఫంక్షన్ చాలా అద్భుతంగా జరిగింది. అప్పుడు అమెరికా తెలుగు అసోసియేషన్ సంబరాలు అని చెప్పేసి మా అట్లాంటాలో జరిగాయన్నమాట 20 years బ్యాక్. ఆ కార్యక్రమం తర్వాత ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి చెప్పాలంటే 2007లో అప్నాన్ ఒక ఈవెంట్ అయిందండి. ఆ ఈవెంట్ కి మేము బాలు గారితో ఆల్మోస్ట్ 3 days చాలా క్లోజ్ గా గడిపామాట ఆయనతో. ఆయన రైట్ ఫ్రమ్ అట్లాంటా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంకొక మిత్రుడితో ఆయన అక్కడి నుంచి తీసుకుని, వాళ్ళ బంధువులు ఉన్నారు మా పక్క రాష్ట్రం అట్లాంటా దగ్గరలో, ఒక 3 hours డ్రైవ్ అన్నమాట. ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వలన 4 hours మేము ఒకే కార్లో చాలాసేపు చాలా మాట్లాడుకుంటూ మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయన చాలా మంది కలిసిన ప్రతి ఒక్కళ్ళు అడిగిన ప్రశ్న చాలా అడుగుతూ ఉంటారండి. మీకు బాగా టఫ్ గా ఫీల్ అయిన సాంగ్ ఏంటి, ఏ లాంగ్వేజ్ లో మీకు ఎక్కువ కష్టపడ్డారు మీరు పాడడానికి, ఇలాంటి ఏ ప్రశ్న అడిగినా కానీ ఆయన ఏ మాత్రం చిరాకు పడకుండా చాలా పేషెంట్స్ గా చక్కగా అవునమ్మా ఇలా చెప్పారు, ఇలా సమాధానం చెప్తే చాలా ఆనందిస్తుంది. ఒక పాయింట్ చెప్పారండి ఆయన, అంటే అంత పెద్ద ఆయన
ఇన్ని సంవత్సరాలు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొంతమంది ఎనిమీస్ ఉంటారు, రకరకాలుగా ఉంటారు. అలా అవన్నీ దాటుకుని ఎలా వచ్చేస్తారు మీరంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఒక పక్షి, ఒక బర్డ్ గాల్లోకి ఎగరాలంటే 2 రెక్కలు సమానంగా సహకరిస్తేనే అది గాల్లోకి ఎగరగలదు. అందులో ఒక రెక్క మనకున్న విద్యా వినయం అనుకుంటే, మరో రెక్క మనం యాటిట్యూడ్ మాట, దానికి సంబంధించింది. అలాగే అవి ఆ 2 కూడా సమానంగా ఉంటేనే చక్కగా గాల్లోకి ఎగురుతుంది. ఈ టాలెంట్ అండ్ యాటిట్యూడ్ ఈ రెండిట్లో ఏది అన్బ్యాలెన్స్ అయినా కానీ సరిగ్గా ఎగరలేదు ఆ పక్షి. సో అలాగా ప్రతి మనిషికి కూడా టాలెంట్ ఒకటే కాదు, 2 కూడా ఈక్వల్ గా ఉండాలని చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది ఆ పాయింట్. ఆ తర్వాత రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా ఇక్కడ ఆయన ముందర ఎంసీయింగ్ చేసే అవకాశం దొరికింది. ఎంసీయింగ్ అండ్ సింగింగ్ అండ్ ఆల్సో ఐ ప్లేడ్ ఇన్ ద స్కిట్ మాట. ఆ రోజు పాడబోయే భారతీయుడు అనే పాటకి నేను ఏఎన్ఆర్ లాగా యాక్ట్ చేశాను ఆ స్కిట్ లో. సో ఇలా మల్టీ డైమెన్షనల్ చేస్తే ఆయన ముందర, అంటే హనుమంతుడి ముందర కుప్పిగంతులు అంటారు, అలాగే ఆయన ముందర అలా చేయడం అదొక అదృష్టంగా భావించమాట. అట్లాగే మన మీరు పిక్చర్స్ గురించి మాట్లాడారు కాబట్టి పిక్చర్స్ లో తీసుకుంటే కనుక ఇప్పుడు అంటే కనుక ఇప్పుడు హీరోలు, ఇప్పుడు టాప్ స్టార్స్ కానివ్వండి, సూపర్ స్టార్స్ కానివ్వండి, ఓల్డ్ టైమర్స్ అంటే ఎన్టీ రామారావు గారు తీసుకున్నా, నాగేశ్వరరావు గారు తీసుకున్నా కానీ అట్లా వాళ్ళకి అట్లా ఘంటసాల గారు చాలా ఆ టైంలో బాగా ఇచ్చేసారు. ఇప్పుడు మనకి లేటెస్ట్ గా తీసుకుంటే కనుక ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ తీసుకుంటే కనుక కృష్ణ గారు కానివ్వండి, అలాగే శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళకి కూడా వాళ్ళ ఆయన గాత్రంతో ఎంతో ఆయన పాటలు, చిరంజీవి గారిని నెక్స్ట్ తీసుకుంటే కనుక చిరంజీవి గారికి తీసుకున్న కూడా చిరంజీవి గారు కూడా ఆయనతో ఆయన చెప్పడం జరిగింది. బాలు గారి పాటల మూలన ఆయన సినిమాలకు ఎంతో క్రేజినెస్ కూడా వచ్చిందని చెప్పేసి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మర్చిపోలేని ఇంకా అట్లాగే ఉండిపోతాయి తరతరాలు ఎంత వచ్చినా గానీ. సో మీరు వారి గురించి, బాలు గారి గురించి ఏ పాట పాడతారు? చాలా కరెక్ట్ గా చెప్పారు భయ్య మీరు. అంటే బాలు గారు ఎవరికి పాడితే వాళ్ళకి కరెక్ట్ గా సెట్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. రైట్ ఫ్రమ్ ఏఎన్ఆర్ గారి దగ్గర నుంచి ఇప్పటికి ఈనాడు తరం మన వర్ధమాన నటీనటులు వీళ్ళకి కూడా పాడుతుంటే, నాకు ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక అద్భుతమైన పాట అంటే లాస్ట్ 3-4 years లో బాగా హిట్ అయిన పాట శతమానం భవతి అనే సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట బాగా ఉర్రూతులోగించింది. అంటే ఇప్పుడున్న చాలా ట్రెండీ సింగర్స్ చాలా మంది పాడుతున్నా, బట్ బాలు గారి స్టాంప్ తో వచ్చిన మంచి పాట అన్నమాట అది. ఆ పాట వినిపిద్దాం అనుకుంటున్నాను. నిలబడే నది నిలబడే సిరి సొగసును చూసి, పులకదే మరి పలకదే పులి బలపన కలిసి, వెలివదాసి గాలిదాసి ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మరి నిలవదే సిరి సొగసును చూసి, పులకదే మరి పలకదే తొలి బలపన తెలిసి. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెళుతిరిగి, అదో లాంటి తేనెల బాణం దిగదారి అదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాల ఊపిరిగా జత గడిచే మనసు కదే హాయి రాగాల హామనిగా. దినమొక రకముగా పెరిగిన సరదా నిన్ను విడి మనగలగా. నిలవదే మరి నిలవదే సిరి సొగసును చూసి, పులకదే మరి పలకదే తొలి బలపన తడిసి. లా 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 లా. ఎలా నీకు అందించాల ఎడలో కదిలే మధురిమలు, నేనే ప్రేమ లేఖగా మారి ఎదుకే నిలిచాను. చదువుకుని బదులిదని చెప్పుకోలేములే మనస, పరుగులతో పడిపడని మౌనమే ప్రేమ పరిభాష. తెలుపగ
తెలిపిన బలపొక్క వరమై కడదిగా అలలెగసా నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే తొలి బలపున తడిసి దేవదాసి కాళిదాసి ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం చాలా చక్కగా పాడారు రామ్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే పారిజాత గారు, మీరు కెనడాలో ఉన్నారు, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం టుడే. బాలు గారి కోసం అని చెప్పేసి మీరు మీ టైం డెడికేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు బాలు గారిని ఎప్పుడైనా కలిసారా, లేకపోతే కనుక మీతో ఆయనకున్న ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఏదన్నా? ఇంకా టీవీ సెట్ల ముందు కూర్చున్న తెలుగు వారందరికీ నమస్కారం. అట్లాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన మన టీవీ వాళ్ళకి అండ్ నా సహగాయని గాయకులకు కూడా నమస్కరిస్తూ, దేవుడి గురించి మాట్లాడాలంటే దేవుడి మహిమలు కానీ ఆయన గొప్పతనం కానీ మనం చెప్పేంత వాళ్ళం కాదు, అది అనుభవించాల్సిందే. సో ఆయన నేను అనుకునేది ఏంటంటే, ఆయన ఈ లోకానికి ఒక కారణ జన్ములుగా ఒక అవతారం ఎత్తుకొని వచ్చారు. ఆయన అవతారం ముగించుకొని వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయినా ఇప్పుడు దేవుడు మనకు కనిపించకపోయినా మనం ఎట్లా ఫీల్ అవుతామో ఆయన దేవుడి యొక్క ప్రభావాన్ని ఆయన కూడా అలాగే అన్నమాట. సో నేను పాడతా తీగ నుంచి వచ్చానండి. ఆ రోజుల్లో 1999 థర్డ్ బ్యాచ్ నాది పాడతా తీగ. అప్పుడు నేను టీనేజర్ని. మా అమ్మగారు బాలు గారిని చూసే అవకాశం దొరుకుతుంది, వెళ్ళాలి అన్నట్టుగా ఎంకరేజ్ చేస్తే వెళ్ళాను నేను. అప్పుడు పాడాలి అని కోరిక కంటే ఎక్కువగా బాలు గారిని దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. గెలుపు ఓటమి పక్కన పెట్టండి, అన్ని పాటలు పాడిన ఆయన్ని దగ్గరగా అట్లా ఒక 10 feet డిస్టెన్స్ చూసే అవకాశం దొరుకుతుంది. అంతకంటే ఎక్కువ ఏంటి అనే ఒక చిన్న కోరికతోనే వెళ్ళడం జరిగింది. కానీ ఒక పాడాలి పెద్దగా ఏదో తెచ్చేసుకోవాలి అన్నట్టు కాదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ నెవర్ థాట్ దట్ నేను నా లైఫ్ లో నేను ఒక సింగర్ అవుతాను, నా మ్యూజిక్ ని కెరియర్ గా ఎంచుకుంటానని నేను ఎప్పుడు అనుకోలేదండి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ విచ్ మోటివేటెడ్ మీ టువర్డ్స్ మ్యూజిక్ అండి. పాడతా తీయగల కనుక పాడకపోయి ఉంటే నేను ఈ రోజు ఈ స్థానంలో కూర్చునేదాన్ని కాదు, ఈ రోజు ఇలాగా మాట్లాడేదాన్ని కాదు. అండ్ నాకు ఇంకా ఇంతకంటే ఏం చెప్పాలో తెలియట్లేదండి. అంటే ఒక కోరిక ఉండింది, ఆ కోరిక తీరింది, అందుకంటే ఏం లేదు. అప్పుడు పాడినప్పుడు ఆయన ఇచ్చిన అంటే అప్పుడు సంగీతం నేర్చుకోలేదు నేను, అప్పుడే జస్ట్ ఓనమాలు దిద్దుకుంటున్నాను, సరళి స్వరాలు స్టార్ట్ చేశాను. అయితే ఆయన చెప్పారు సంగీతం తప్పకుండా నేర్చుకోవాలి, చక్కటి గొంతు ఇచ్చాడు నీకు భగవంతుడు, ఈ మంచి గొంతు కూడా అందరికీ దొరికే అదృష్టం కాదు, మంచి గొంతుకు ఇచ్చాడు, దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని సంగీతం నేర్చుకొని బాగా సాధన చేయని చెప్పేసి చెప్పారు అన్నమాట. అట్లాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా, ఎందుకంటే ఆయనకి మీ స్వరకళంతో ఆయనకి ఇన్వాల్వ్ అనిపించింది ఒకసారి. తప్పకుండా అండి. ఈ పాట నేను మొట్టమొదటిసారిగా పాడుతున్నానండి. అంటే విని ఆనందించడం తప్పించి బాలుగారి పాటలు ఎక్కువగా అంటే పాడుకోవాలని అనుకోండి, డ్యూయట్స్ తప్పించి సోలోస్ అయితే ట్రై చేయం కదా. సో ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. నా వాయిస్ కూడా కొంచెం సహకరించట్లేదు, కొంచెం ఏమనుకోకూడదు. రుద్రవీణాస్త్రంలో
ఎక్సలెంట్ అండి, చాలా చక్కగా పడ్డారు. సో చూసుకుంటే కనుక ఇప్పుడు ఆయన ఎంతో మంది గాయకులను కానివ్వండి, సినిమాల కంటే మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. అట్లాగే కొన్ని డిఫరెంట్ లాంగ్వేజ్ లో 14 లాంగ్వేజ్, మోర్ దాన్ అంటే 16 లాంగ్వేజెస్ వరకు కూడా పాటలు పాడటం జరిగింది ఆయన. సో అట్లాగే ఇప్పుడు మనం అనుకున్న విధంగా మెడ్లీ విశ్వ గారు మీరు మొదలు పెట్టగలుగుతారా? అండ్ మీరు అందరూ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు కదండి, నేను కూడా ఐ వాంట్ టు షేర్ విత్ యూనో మై ఎక్స్పీరియన్స్ విత్ బాలు గారు. అంటే వచ్చిన రావటం జరిగింది ఇక్కడ ఒక అంటే ఇక్కడ ప్రోగ్రామ్ అంటే వచ్చారు. వచ్చినప్పుడు కూడా నేను పెద్ద అంటే జూమ్ తోటి ఉన్న కెమెరా అట్లా ఉంటే కనుక వచ్చేసేసి ఆయన ఉంటే కనుక అందరూ ఫోటోలు తీస్తుంటారు. ఫ్లాష్ నా కళ్ళలో పడుతుందండి. కొద్దిగా శివరాజు గారు తీస్తారు. మీరు అంటే కనుక ఆ టైంలో ఒక టెంపుల్ గురించి అని చెప్పి ఎస్వి లోటస్ టెంపుల్ వాళ్ళు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి రావడం జరిగింది. సో ఆ టైంలో ఈయన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అని చెప్పి ఆయన చేస్తే నేను ఫోటోలు అందరికి తీసేసిన తర్వాత నేను వెళ్ళిపోతుంటే కనుక వారు నన్ను చేపట్టుకుని ఆపేసి, అదేంటి అందరూ నాతో ఫోటోలు దిగారు, నువ్వు దిగవా అని చెప్పేసి అడిగారు అన్నమాట. వైఫ్ నా పిల్లలు లేరు కదండి, ఫ్యామిలీ ఇంట్లో ఉన్నారు, నేను ఒక్కనే వచ్చాను ప్రోగ్రామ్ కి. రేపు స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చినప్పుడు ఛాన్స్ ఉంటే అవకాశం ఉంటే అంటే కనుక ఆయన కొన్ని నా కోసం ఫోటో దిగవయ్యా అని చెప్పేసి అని ఇంకప్పుడు ఆ టైంలో నేను ఫోటో దిగాను. సో అదొక మెమరీ. అట్లాగే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆడిటోరియం ప్రోగ్రామ్కి వెళ్తే కనుక నన్ను
ఒక 10 minutes బిఫోర్ రమ్మని వారే చెప్పారు. ఆ స్టేజ్ మీద అంటే నేను లోపలికి ఎంటర్ అయ్యటంలోనే ఆయన డయాస్ మీద నుంచి బసవరాజు వచ్చావా, మీ ఫ్యామిలీ కూడా త్వరగా పిల్లు, నేను ప్రోగ్రామ్ అయిపోతే నేను దొరకను నీకు అని చెప్పేసి అని నా వైఫ్ ని జ్యోతిని తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళేసి ఇక అప్పుడు అట్లా ఆయనతో ఇదండి. దాని తర్వాత 2-3 సార్లు కలిసి ఇక సో ఎనివే అండి మనకి ఏంటంటే విశ్వ గారు మీరు ఫోటోగ్రాఫర్ అన్నారు కనుక ఒక చిన్న విషయం చెప్పాలి. తప్పకుండా బాలుగారు అట్లా వచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్ ని తెలుగులో ఏమంటారు అని అడిగారు మాట ఆయన్ని. ఫోటోగ్రాఫర్ అంటే అందరూ తరబడిపోయారు, ఎవరన్నా చెప్పగలరా అని అడిగారు ఆ రూమ్ లో. ఇంకా ఆ తర్వాత ఆయనే చెప్పారు నిశ్చలన ఛాయాచిత్ర గ్రాహకుడు అని అన్నారు. ఇంకొక మాట అండి, అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో సింగర్స్, ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ అందరూ కూడా అంటే ఇప్పుడు వింటున్నాం అందరి నోటి నుంచి కూడా ఆయన అలా ఆయన స్నేహశీలి, ఆయన అది అనేది అని. సో ఆయన ఫుడ్ స్టెప్స్ ని వినడమే కాకుండా, ఆయన గురించి చెప్పడమే కాకుండా మనం అందరం కూడా ఆయనలాగే ఆయనలో ఉన్న మంచితనాల్ని, మంచి లక్షణాలన్నీ కూడా అడాప్ట్ చేసుకొని మనం కూడా ఒక అంటే సింగర్ అంటే టాలెంట్ ఈజ్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ అండి. దాంతో పాటుగా బిహేవియర్ సెన్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క సింగర్ ఆయనకి చెప్పడం కాదు, అది ఆచరణలో పెట్టాలి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క కళాకారుడు స్పెషల్ గా అదే ఆయనకి ఇస్తున్న నిజమైన ఒక గౌరవం అనుకుంటాను నేను. మాటల్లో చెప్పడం కాదు, మనం చేసి చూపించాలి ఆచరణలు. అండ్ ఆయన సెలబ్రిటీ కాదండి, అంటే చాలా మంది సెలబ్రిటీ ఈజ్ ఎ లెజెండ్. మా దృష్టిలో ఆయన సెలబ్రిటీ లెజెండ్ కాదు, ఈజ్ ఎ గాడ్ అంతే. ఆయన అవతారం చాలించుకుని వెళ్ళిపోయారు, ఒక కారణ జన్ములుగా వచ్చారు మనందరి మధ్య, ఒక మనిషిలాగా సంచరించారు అంతే. కానీ హీస్ నాట్ ఏ సెలబ్రిటీ, హీస్ నాట్ ఎ లెజెండ్, హీస్ ఎ గాడ్. దట్స్ ఇట్. చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. మీరు స్టార్ట్ చేస్తారా? తప్పకుండా అండి, తప్పకుండా. నేనేమనుకున్నానంటే రాజశేఖర్ గారు, నేనేమనుకున్నానంటే ఆయన చాలా భాషల్లో పాడారు. మీరు అన్నారు ఇందాక 16 భాషల్లో పాడారు. ఆయన చెప్పడం మటుకు ఒకటే భాషలో పాడాను అన్నాడు ఆయన. సంగీతం అనే భాష, మ్యూజిక్ ఈజ్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్ అని ఆయన అన్నారనమాట ఒక కార్యక్రమంలో. అయితే ఇన్ని వేల పాటల్లో ఏం పాటలు అని పాడాలి అలా అని చెప్పి జస్ట్ కొంచెం ఒక 4 పాటలు మెడ్లీగా చేసి, ఇది ఒక దండ అనుకోండి, ఆయనకి మనం వేసే ఒక పారిజాత దండ అనుకోండి, వేసి ఒక 4 భాషల్లో. థ్యాంక్స్ అండి. తప్పకుండా అండి. पहला पहला प्यार है, पहली पहली बार है, पहला पहला प्यार है, पहली पहली बार है, जान के भी अनजाना कैसा मेरा यार है, पहला पहला प्यार है, पहली पहली बार है। நண்பகல் போதே வாழ்வதற்கு மாலையும் வேளமும் தேவையென்ன சொந்தங்களே இல்லாமல் வந்த பாசம் கொள்ளாமல் பூவே உன் வாழ்க்கைதான் என்ன
சொல் மன்றம் வந்து தென்றலிக்கும் மஞ்சம் வர நிஜம் இல்லையோ அன்பே அன்பே ಹರಿಯುವ ನೀರು ಹಸುರಿನ ಪೈರು ಎಲ್ಲೆಡೆ ಆದಾಯ ಸಿರಿಯೇ ಹೂಗಳ ಕೆಂಪು ಮರಗಳ ಸೊಂಪು ಎಲ್ಲೂ ಆದಾಯನೆಗೆ ಹರಿಯುವ ನೀರು ಹಸುರಿನ ಪೈರು ಎಲ್ಲೆಡೆ ಆದಾಯ ಸಿರಿಯೇ ಹೂಗಳ ಕೆಂಪು ಮರಗಳ ಸೊಂಪು ಎಲ್ಲೂ ಆದಾಯನಗೆ ಭಾರತ ಮಾತೆಯ ಈತನು ಜಾತೆಯ ಚೆಲುವನು ನೋಡುತ್ತ ನಲೆಯುವ ಮೆರೆಯುವನ ಎಂತ ಸೌಂದರ್ಯ ನೋಡು ನಮ್ಮ ಕರುನಾಡ ಬೀಡು నేనున్నది నీలోని ఆ నేను నీవేలి నాదన్నది ఉన్నది నాడు నీవే నాడు మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని నేనున్నది నీలోనే ఆ నేను నీవేలి నాదన్నది ఉన్నది నాడు నీవే నాడు మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలు. చాలా ఎక్సలెంట్ అండి విశ్వ గారు, చాలా చాలా అద్భుతంగా పాడారు. సో ధన్యవాదాలండి. రామ్ గారు మీరు రెడీనా? రెడీ అండి, షూర్ అండి. రామ్ గారి తర్వాత పారిజాత గారు మీరు కూడా రెడీగా ఉండండి. రామ్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్. తప్పేనండి. నేను ఒక 4 పాటలు అంటే తెలుగు పాటలు తీసుకున్నానండి. తెలుగు పాటలు ఎందుకంటే ఇవి నాకు ఊహ తెలిసిన తర్వాత యాక్చువల్గా సినిమా పాటలు ఎక్కువ తెలియదండి. చిన్నప్పుడు నేను స్టడీడ్ అవుట్ సైడ్ మాట, అంటే గురుకులం సత్సాయి గురుకులంలో చదువుకున్నాను. సో మాకు ఓన్లీ భజన పాటలే తెలుసు మాట. అలాంటి టైంలో బయటకు వచ్చిన తర్వాత నేను 8వ క్లాస్లో ఉండగా అనుకుంటా విన్న మొట్టమొదటి పాట తప్పకుండా అండి. ఎందుకంటే ఇందాక బాలు గారి గురించి మన విశ్వ గారు చెప్పారు కదా, గాయకులు ఏంటంటే సంగీతంలో పాడతారని ఒకటే లాంగ్వేజ్ వాళ్ళకని, అట్లాగే తీసుకున్నా గానీ చాలా తప్పకుండా అలాంటి పాటలు కొన్ని తీసుకుని పాడుతున్నాను అనమాట. ఓకే. వేరులా ఘోషించి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి, వేరులా ఘోషించి అమరధామంలా శోభి
రాజమహేంద్రి శతాబ్దాల చైతగల సుందర నగరం శతాబ్దాల చైతగల సుందర నగరం గత వైభవ దీతులకు కమ్మని కావ్యం వేదంలా ఘోషించి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి కాలాలు మారేన నీ జాలిని పంచుకోనా నీ లాలిని పాడలేమా జాజి పూసే వేళ జాబీలి వేళ పూల డోల నేను నీలాలు తారేనా కాలాలు మారేనా నీ జాలిని పంచుకోనా నీ లాలిని పాడలేనా జాజి పూసే వేళ జాబీలి వేళ పూల డోల నేను అల్లంత దూరాల తారక కళ్ళెంత నిలిచింద ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కొయ్యో దేవేరిగా కొయ్యో కొయ్యగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈ నెల ఉన్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కొయ్యో దేవేరిగా కొయ్యగా అల్లంత దూరాల తారక కళ్ళెంత నిలిచింద ఈ తీరుగా పుట్టి పూజ చేసి పోని రాలిపోని పువ్వై పుట్టి పూజ చేసి పోని రాలిపోని పువ్వుగా ప్రాణాలతోని కాలిగా ఊరిపోని పువ్వుగా ప్రాణాలతోని కాలిగా ఊరిపోని పువ్వై పుట్టి పూజ చేసి పోని రాలిపోని అందం తందరం దందం అందం దందం కొరికింది చంద్రవంక వయ్యారి తారవంక కొరికింది చంద్రవంక వయ్యారి తారవంక విరజాని తీగ సుంత జరిగింది నాడి చంత విరజాని తీగ సుంత జరిగింది మావి చంత భను చూచి నిన్ను చూచి వనమంతా వలచింది భను చూచి ప్రియా ప్రియా వనమంతా వలచింది ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైన గాలి బ్రతుకంతా ప్రతి నిమిషం ఆటలాగా సాగాలి
ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా లాస్ట్ ఈ పాట తీసుకున్న రీజన్ ఏంటంటే మన తెలుగు సినిమా పరిశ్రమకి ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, సూర్యచంద్రుడు లాంటి వాళ్ళండి. అంటే నక్షత్రాలు ఎన్నున్నా సూర్యుడు చంద్రుడు లేకపోతే మనకి వెలుగెక్కకూడదు అనమాట. సో ఈ రోజు వాళ్ళిద్దరూ కూడా లేరు మనకి. కాకపోతే వాళ్ళు మనకి పంచిచ్చిన ఈ పాటల ద్వారా వాళ్ళు ఎంతో వెలుగులు పంచుతున్నారు ఇప్పటికీ కూడా ఇంకా. సో అవన్నీ మనం ఇంకా మెమరీస్ అన్ని అలాగా పంచుకుంటూ మన ముందు తరాల వాళ్ళు కూడా ఇంకా ఎన్నో పాటలు ఎలా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. మీరు చెప్పినట్టుగా మనకు ఒక పాటల ఘనిని ఇక్కడ తయారు చేసి చెల్లారు మనకి. సో అట్లాగే మనం అమెరికాలో ఎక్కడున్నా కానీ, ఏ కంట్రీలో ఉన్నా కానీ, మన ఇండియన్ అంటూ ఉంటే కనుక వారి పాట వినకుండా ఒకళ్ళు కూడా ఏంటంటే డ్రైవింగ్ చేస్తున్నా ఎక్కడ వినకుండా. అట్లాగే పారిజాతి గారు చెప్పినట్టు ఇందాక డెఫినెట్ గా ఆయన వినటం కాదు, బట్ ఏంటంటే ఆయన చెప్పిన సిద్ధాంతాలను కూడా పాటిస్తేనే మనకి రాబోయే తరానికి బాగుంటుందని. అట్లాగే పారిజాతి గారు మీరు వారి గురించి ఏం పాడబోతున్నారు? నేను బాలు గారు పాడిన హిందీ, కన్నడ, తమిళం, తెలుగు పాటలు పాడబోతున్నాను. ఈ 4 కూడా నా ఫేవరెట్ సాంగ్స్. నాకు బాలు గారు పాడతా తీగప్పుడు ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చారు, అది చెప్పాలనుకుంటున్నాను. ఆయన నా పేరు అంటే ఆయనకి చాలా నచ్చిందనమాట. సో ఇంత చక్కటి పేరు ఎవరు పెట్టారమ్మా నీకు అని అడిగారు అనమాట. అంటే మా నాన్నగారు పెట్టారండి. అంటే మీ నాన్నగారికి నువ్వు ఎప్పటికీ థ్యాంక్ఫుల్ గా ఉండాలి, ఇంత మంచి పేరు పెట్టారు నీకు అని చెప్పేసి అన్నారనమాట. సో అది గుర్తొచ్చింది. సో ఇప్పటి వరకు 99 to 2020 వరకు వచ్చిన పాట తీగ సిరీస్ లో పారిజాత అనే సింగర్ ని నేను ఒక్కదాన్ని నేను చెప్పుకోవచ్చు. యాక్చువల్ మీ పేరు మీద కూడా ఆయన మంచి ఒక పాట పాడారు. ఆయన చాలా ఉన్నాయండి ఆయన పాడిన పాటలు, చాలా ఫేమస్. మీకు గుర్తుందా పాట? ఇంత మంచి పేరు పెట్టారు మీ నాన్నగారు, ఎప్పటికీ మీ నాన్నగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని. అండ్ మీకు ఆ పాట గుర్తుందా? ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ అని ఏదిలో వచ్చి సరే, కంటిన్యూ స్టార్ట్ అండి. మైనీ క్యాబ్యా నుంచి beautiful number from Kannada movie. తమిళ పాట అండి, ఇది నాకు చాలా ఇష్టమైన పాట. కంపోజ్డ్ బై మాస్టర్ ఇళయరాజా గారు అండ్ వెరీ పాపులర్ నంబర్ ఇన్ తమిళ్ too.
இளமையெனும் பூங்காற்று பாடியது ஓர் பாட்டு, ஒரு பொழுதிலோ ஆசை, சுகம் சுகம் அதிலே ஒரே சுகம். இளமையெனும் பூங்காற்று பாடியது ஓர் பாட்டு, ஒரு பொழுதிலோ ஆசை, சுகம் சுகம் அதிலே ஒரே சுகம். ஒரே வீணை ஒரே ராகம், தன்னை மறந்து மண்ணில் விழுந்து இளமை மலரின் மீது கண்ணை இழந்து வந்தேன். தேக சுகத்தில் கவனம், காட்டு வழியில் பயணம், கங்கை நதிக்கு மண்ணில் அணையா இளமையிலும் பூங்காற்று. లాస్ట్ గా తెలుగు పాటలు. అతడని మౌనమిది, మనవిన గానమిది, అతడని మౌనమిది, మనవిన గానమిది, గానమిది నా ఘనమిది, ఘనములో నా ఘనమిది, ప్రాణమైన ముగగుండి రాగమిది, మాటలని మౌనమిది, మనవిన గానమిది, మాటలని మౌనమిది, మనవిన గానమిది. ముత్యాల పాటల్లో పోయినమ్మా, ముద్దాల బూసి ఇది ఎప్పుడమ్మా, ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మా, దీపాలు పెట్టేది ఎన్నడమ్మా, ఈ మౌన రాగాల ప్రేమ దేశం ఈనాడు ఒకరి సొంతం, ఆకాశ దీపాల జాతి కోసం నీకే ఇంత పండుతం, నింగివేళ పుడేవేళ నీకు నాకు చూడాలేనా, అందరని కొమ్మ ఇది, కొమ్మ చెడు అందమిది, మాటలని మౌనమిది, మౌనమిద గానమిది. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి, చాలా చక్కగా పాడారు. ఎక్సలెంట్, చాలా బాగున్నాయి పాటలు కూడా. సో చిట్ట చివరిగా మనతో ఇప్పుడు ఎందుకంటే కనుక ఇంకా మనకి ప్రోగ్రామ్ ఇంకో 10 minutes మనకి టైం ఉంది. సో మణి గారు, మీరు యాక్చువల్గా మీరు పాడాలండి ఇప్పుడు. తప్పకుండానండి.
ఓకే, నేను ఒక 4 పాటలు మెడ్లీ తీసుకుని పాడబోతున్నాను. అన్నీ తెలుగు పాటలే, అందరికీ తెలిసిన పాటలే. సా రి గ మ పద ని సా ని ర ప మ గ రి స రి ఆ సంగీత సాహిత్య సమలంకృతే, సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే, హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి, శిరసా నమామి సంగీత సాహిత్య సమలంకృతే. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని బలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని బలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. ఏమిటి రాగము వేణువా వీణియ, ఏమిటి రాగము అచంచలం సుఖం మధుర మధురం మయం హృదం తరం గిరిజ సువ్రతం. ఈ వేళ నాలో రాగోలసాలు, ఈ వేళ నాలో రాగోలసాలు, కాదు మనసా కాదు మనసా నాదు హృదయం భానుదయాల చంద్రోదయాలు, సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం. సాగర సంగమమే ఒక యోగం, నిరిసని రమగా గరమగరిసని నిరిసని రమగా మదని జరి సగారు మగద మగ మదని సారి దని మగద మరినస. సాగర సంగమమే ఒక యోగం, ఛాయ జలధులే క్షీరములాయే ఆమధనం ఒక అమృత గీతం, జీవితమే చిరనర్తనమాయే. పదములు తామే పెదవులు కాగా, పదములు తామే పెదవులు
మోగును కాగా గుండియలే అందియలై మ్రోగా जयन्ति ते सुकृतिनो रससिद्धा कवीश्वराः नास्ति केषां यशः काये जरामरणजं भयं नास्ति जरामरणजं भयं नास्ति जरामरणजं भयम्. చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. సో ఇంకా ఈరోజు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను ఫోన్ చేయగానే మీరు అందరూ ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చేసి ఇలా చేద్దాం అని చెప్పేసి మంచి సజెషన్స్ కూడా మీ అందరూ ఇచ్చారు. సో మనం అంటే ఇది ఎండ్ కాదండి, ఇప్పుడే మనకి, ఎందుకంటే వెనక బాలు గారిని మనకు ఒక గన్ ఇచ్చారు, అది ఏందని మన రామ్ గారు చెప్పినట్టుగా. అట్లాగే ఇంకా మనం మీ అందరి సహకారంతో ఇంకా ప్రతి నెల కూడా ఇట్లాగా కలిసే అవకాశం ఉంటే తప్పకుండా మనం అందరం కూడా కలిసి వారిని ఒక సంవత్సరం పాటు, నా కోరిక అయితే కనుక ఒక సంవత్సరం పాటు ఇట్లాగే మంత్లీ నెలకు ఒక్కసారి అయినా కానీ, వీలైతే అవకాశం ఉంటే 2 times కానివ్వండి, లేదంటే ఒక్కసారి అయినా కానీ కలిసి మనం వారిని స్మరించుకుంటే బాగుంటుందని ఆలోచన. అట్లాగే ఈ ప్రోగ్రామ్ కి ఎంతో మనకి బ్యాక్గ్రౌండ్ నుంచి సహకారం అందిస్తున్నటువంటి శ్రీధర్ చల్రా గారు, మన టీవీ సిఇఓ, అలాగే TV5 సిఇఓ, మన సో అట్లాగే మన టీవీ నుంచి అక్కడ ఇండియాలో నుంచి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు చాలా మంది కూడా. అందరికీ కృతజ్ఞతలు అండి. అంటే చెప్పండి మళ్ళీ చివరిగా. నేను కూడా కృతజ్ఞతలు చెప్దాం అనుకుంటున్నాను శ్రీధర్ చిల్లర గారికి, మన టీవీ బృందానికి, అలాగే ఈ ఆలోచన వచ్చి దీన్ని అమలులో పెట్టిన మమ్మల్ని అందరినీ ఇందులో ఒక భాగాన్ని చేసిన మీకు, అలాగే నా గాయని గాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన పాట పాడిన తర్వాత నాకు ఇంకా మాటలు రావటం లేదు. జస్ట్ షేకెన్ అప్. అందరికి నమస్కారం అండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ కలుద్దాం, తప్పకుండా మనం కలుద్దాం అండి. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.